నిజంగా నేను కూడా అనుకోలే అసలు ఇట్లా అయిందని. గుడ్ ఈవినింగ్ మామా. ఏంది వీడు బ్రష్ చేసి గుడ్ ఈవినింగ్ అన్నాడు అనుకున్నారా? నేను పోస్ట్ చేసేసరికి ఈవినింగ్ అవుద్ది, అందుకే గుడ్ ఈవినింగ్ అన్న. జస్ట్ యూజింగ్ ఇంగిత జ్ఞానం. సరేలే, ఈ రోజు మన ఫస్ట్ డే లేవగానే వెంటనే వార్మప్ స్టార్ట్ చేసినాం. ఏంది గ్రాండ్ ఎంట్రీ లేదనుకుంటున్నారా? అభి దేకో సరిపోదా? సరే ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. పుషప్స్ 3 sets 25 reps. నెక్స్ట్ బైసెప్ ట్రైన్ చేద్దాం. ఇవి 3 sets 25 reps. ఎవరో పిలిచారు అనుకున్నా కానీ ఎవరు లేరు. ఈ బట్స్ పెట్టుకుంటే బయట ఏమవుతుందో కూడా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు చేస్తున్న వర్కౌట్ కోర్ కోసం. చూడడానికి ఘోరంగా ఉన్నా, చేసి చూడండి దోల తీరిపోతుంది. నిజంగా చెప్తున్నా, బెల్లి ఫ్యాట్ బ్లాస్టింగ్ అంతే. కూడా తగ్గేదేలే అని మళ్ళీ ప్లాన్ చేసిన. మమ్మ బాగా వర్కౌట్ చేయండి, కానీ ఫస్ట్ రోజే అన్ని చేయొద్దండి. మమ్మ వర్కౌట్ చేసేప్పుడు మధ్య మధ్యలో హైడ్రేట్ అవుతూ ఉండండి, లేదంటే అంబులెన్స్ ఎత్తుకొని పోతారు. ఇవి హైక్ పుషప్స్ అంటారు. వీటిని నేను హ్యాండ్ స్టాండ్ పుషప్స్ కోసం ట్రైన్ చేస్తున్నా. మనం చేస్తుంది హోమ్ వర్కౌట్ కాబట్టి పుషప్సే దిక్కు. అయినా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో అన్ని ట్రై చేద్దాం. ఈ వేరియేషన్ పేరు ఏంటో తెలియదు కానీ చేస్తుంటే మంచి మజా వస్తుంది మామ. నరాలు చిట్లిపోతున్నాయి అంతే. మామ ఏ వర్కౌట్ చేసినా బ్రేక్ పాయింట్ వరకు చేయి. బ్రేక్ పాయింట్ ఇన్ ద సెన్స్ ఇంకొక రేపు చేయలేనేమో అనిపిస్తుంది చూడు, అంతవరకు. వర్కౌట్ చేస్తుంటే ఎందుకో తెలియదు కానీ మంచి కిక్ వస్తుంది. ఇన్ని వర్కౌట్ చేసిన తర్వాత షర్ట్ తీసి ఫ్లెక్స్ కొట్టుకోకుండా ఎట్లా? మనకు అవసరమా? వర్కౌట్స్ అయిపోగొట్టుకొని కాసేపు బయటికి పోయి సూర్యదేవుడితో మాట్లాడదాం. వర్కౌట్సే కాదు మామ, డైట్ కూడా మెయింటైన్ చేయాలా. కొద్ది కాలం ముందే ఒక మాట విన్నా, యాప్స్ మేడ్ ఇన్ కిచెన్. అంటే కిచెన్ లో వర్కౌట్లు లేవని కాదు, ఇట్లాంటివి తినమని. బీట్రూట్ పచ్చిది ఎప్పుడు తినలే, కానీ పర్లే బాగుంది. కాసేపు ఊరి మీద పడి తిరిగి డ్యూటీకి టైం ఏందని మింగేసా. ఈ రోజుకి ఇంతే, రేపు కలుద్దాం మళ్ళా. ఉంటా.